మనం జీవితంలో సక్సెస్ అవ్వాలి అనేది మనం నేర్చుకోవాలి. చర్చ్ అనేది మనకు ఏం నేర్పిస్తుంది అనంటే మానవ శరీరములో ఉండి దేవునిలాగా జీవించటం ఎట్లాగో సంఘము నేర్పిస్తుంది. చర్చ్కి వెళ్ళినప్పుడు ఈ జీవితంలో శరీర సంబంధమైనటువంటి బ్రతుకులో దైవికమైనటువంటి జీవితం ఎలా జీవించాలో నేర్పించే బడి ఇది. నీవు ముందుకు జ్ఞాని వగుటకు ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. ఎస్తేరు పుస్తకం చాలా విశిష్టమైనటువంటి పుస్తకం. ఒక సామాన్యురాలైనటువంటి ఒక చక్కటి యవనస్తురాలు మహారాణి అయింది. అది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. అయితే ఆ పుస్తకములో ఒక భార్య తన భర్తకు ఆలోచన చెప్పింది. దానివల్ల ఏమైంది అనంటే అతని కుటుంబం సర్వనాశనం అయిపోయింది. చాలామంది ఉపదేశము చేసేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. చాలామంది ఆలోచన చెప్పేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. మనకు చెప్పే మాటలు, మనకు చెప్పే ఉపదేశాలు, మనకు చెప్పే ఆలోచనలు మనలను జ్ఞానవంతులను చేస్తున్నాయా లేదంటే మనలను నాశనానికి నడిపిస్తున్నాయా అవి చూసుకోవాలి మనం. ఒకవేళ మన జీవితంలో అందరూ చెప్పే చెప్పుడు మాటలు విని మనం ముందుకు కొనసాగిపోతే ఏమైద్ది? ఎస్తేరు గ్రంథములో 5వ అధ్యాయములో ఒక మాట చూద్దాం. చూడండి 9వ వచనం నుంచి. హామాను అనేటువంటి వ్యక్తి ఎస్తేరు పుస్తకములో విలన్. ఇతను విలన్. మొర్దుకై అనేటువంటి ఒక యూదుడు ఉన్నాడు. యూదులందరినీ కూడా దర్యావేషు రాజు, బబులోను రాజులు చెరకు పట్టుకొచ్చుకున్నారు. ఎక్కడికి పట్టుకొచ్చుకున్నారు? చెరకు పట్టుకొచ్చుకున్నారు. ఇలా చెరకు పట్టుకొచ్చుకోవడానికి కారణం ఏంటి అనంటే వీళ్ళు పాపం చేశారు. యూదులు ఏం పాపం చేశారు? దేవుడు చెప్పిన వాక్యానికి, దేవుడు చెప్పినటువంటి ఉపదేశాలకు లోబడకుండా సొంత ఆలోచనలు చేశారు. వాళ్ళు చేసిన సొంత ఆలోచనలు 4 పాపాలు, మేజర్ పాపాలు. 1 విగ్రహారాధన, 2 విగ్రహారాధన చేసే వాళ్ళ పిల్లలను విచ్చలవిడిగా పెళ్లి చేసుకున్నారు, 3 అన్య ఆచారాలను దేవుని యొక్క వాక్యములో కలిపేసుకున్నారు. కొత్త ధర్మశాస్త్రాన్ని క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళు భక్తిలోకి అన్య ఆచారాలను వాళ్ళు కలిపేసుకొని ఇది కూడా దేవుని వాక్యమే అని అన్నారు. మన భాషలో చెప్పాలంటే రేపు ఒక 5 నెలలు ఆగిపోతే స్టార్స్ వస్తాయి, తర్వాత క్రిస్మస్ తాత వస్తాడు, ఆ తర్వాత ఇంకేమొస్తాయి? క్యాండిల్స్ వస్తాయి, ఇంకేమొస్తాయి? ఇవన్నీ భక్తిలోకి యాడ్ చేసేసుకొని వాటిని ఒక ట్రెడిషన్గా, ఒక ఆచారముగా చేసుకుంటూ వెళ్ళిపోయేసి అవి ఒక సిద్ధాంతము చేసుకున్నారు. లేదు అవి ఖచ్చితంగా చేయకపోతే క్రిస్మసే కాదు అన్నట్టుగా దేవుని భక్తిలోకి, దేవుని వాక్యములోకి లోక సంబంధమైనటువంటి ఆచారాలను బయటికి తీసుకొచ్చారు. సండే స్కూల్ మనం VBS నడిపిస్తాం. VBS నడిపించిన తర్వాత ఫైనల్ డే కంపల్సరీగా మనం ప్రోగ్రాం చేయాల్సిందే. ఆ ప్రోగ్రాంలో ఖచ్చితంగా 3 మార్ స్టెప్పులు లేకపోయినా కనీసం ఇంచుమించు అలాంటి స్టెప్పులు పిల్లలకు నేర్పాల్సిందే. ఏంటది అనంటే అదంతే అట్లుండాలి, అట్లుంటేనే ప్రోగ్రాం. ఇలా లోకములో ఉన్నవి మనము సున్నితంగా దేవుని వాక్యములోకి కలుపుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. అలా చేశారు వాళ్ళు. అలా చేసిన కారణము చేత వీళ్ళను తీసుకెళ్ళిపోయి దేవుడు బబులోను చెరకు అప్పగించేశాడు. అలా అప్పగించినప్పుడు మొర్దుకై ఆ భాగములో, ఆ రాజ్యములో గేట్ కీపర్గా ఉన్నాడు. మన భాషలో చెప్పాలి అనంటే వాచ్మెన్గా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ మనకు చర్చికి గేట్ ఉంది కదా, ఆ గేట్ దగ్గర కుర్చేసి పెడతారు, ఆయన అక్కడ ఉండాలి. రాజు లోపలికి వచ్చిన, గవర్నమెంట్ ఉద్యోగులు లోపలికి వచ్చిన ఆ గేటును ఆయన తీయాలి. తీసిన వెంటనే ఆ గేట్ ఎంత దూరం జరుగుతుందో జరిగి ముందుకు పరిగెత్తుకుంటూ పోయి మోకరించి నమస్కారం చేయాలి. ఆ రాజు పోయేంత వరకు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు పోయేంత వరకు. మొర్దుకై అనేటువంటి యూదుడు ఆ గేట్ దగ్గర వాచ్మెన్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. అలా సంపాదించుకొని ఆ గేట్ దగ్గర నిలబడ్డాడు. అయితే ఇతనికి ఒక పెద్ద చెడ్డ అలవాటు ఉంది. ఏంటి అలవాటు అనంటే, సార్ నేను సెల్యూట్ కొడతా, కానీ పొర్రపాటున నా తలకాయ కిందికి వంచను, నా మోకాళ్ళు వంచను. మనుషుల దగ్గర నేను అసలు
యూదుడైనటువంటి మొర్దెకై ఆ గేట్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు 2 పనులు చేయను సార్ నేను. ఎందుకు చేయవయ్యా అంటే, ఐఎమ్ ద బిలీవర్, నేను యూదుడను, ఇశ్రాయేలు వాడను, నా తల వంచితే యెహోవా నామమున మాత్రమే వంచుతా, ఆరాధనకు వచ్చినప్పుడు మాత్రమే తల వంచుతా. 2, నా మోకాళ్ళు నేను ఎప్పుడు వంచను. నా మోకాలు వంచాను అని అంటే నేను చచ్చేటప్పుడు ఓడిపోయినప్పుడు మాత్రమే నా మోకాలు వంచుతా. నా తల నా దేవుని పాదాల దగ్గర సేవ చేస్తుంది, నా మోకాళ్ళు నేను చచ్చాననుకుంటేనే వంచుతా. నా దేవుడి దగ్గర తప్ప ఈ 2 ఇంకెక్కడ వంగవు. అది అతని సమర్పణ. హామాను విలన్. హామాను గవర్నమెంట్ ఉద్యోగి. అప్పుడు లోపలికి వచ్చాడు, వస్తుంటే గేటు తీశాడు. తీసిన తర్వాత ఇట్లా చేతులు కట్టుకొని నిలబడినాడు. హామాను ఇలా చూశాడు, అందరూ మోకరించి తల వంచి ఇలా పెట్టుకొని ఉన్నారు, నమస్కారం చేస్తున్నారు. కానీ ఒక్క వ్యక్తి నిటారుగా తాటి చెట్టు నిలబడినట్టుగా నిలబడినాడు. నిలబడింది కాక వెనక్కి చేతులు పెట్టుకొని స్టిఫ్గా నిలబడ్డాడు. అప్పుడు హామానుకు, రేయ్ ఏమ్రా నమస్కారం చేయవా అని అంటే, ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఒరే కూర్చోరా కూర్చోరా అని అంటున్నాడు. వెంటనే మొర్దెకై, బాబాయ్ నన్ను డిస్టర్బ్ చేయకు, నేను యూదుణ్ణి అని అన్నాడు. మన వాళ్ళు కూడా అంతే కదా, పాప ఏం కాదులే పాప, తాయిత కట్టించుకురాపో, ఏమవుతుంది, జ్వరం తగ్గుతుంది, అవునా కదా. మొర్దెకై పక్కన కూడా ఒక ఆయన అంటున్నాడు, ఒరే కూర్చోరా కూర్చోరా అని అంటుంటే, బాబాయ్ నోరు మూసుకో, నేను దేవునికి తప్ప నా మోకాళ్ళు ఎక్కడా వంచను. వెంటనే హామానుకు కోపం వచ్చి, ఒరే నిన్ను అని దిగి గుర్రం దిగుతూ ఉంటే, రథం దిగుతూ ఉంటే పక్కనే ఒక సార్ రాజు పిలుస్తున్నాడు త్వరగా రావాలంట అనంటే, అప్పుడు మొర్దెకై వచ్చిన తర్వాత చూస్తా నీ సంగతి అని చెప్పాడు. బయలుదేరిపోయాడు. రాజుతో పని చూసుకుంటూ ఉంటే ఇతని కోపం వచ్చింది. రాజు బయట వెయిట్ చేపిస్తున్నాడు హామానును. ఏం చెయ్యాలో కంగారుగా కోపంతో పిసుక్కుంటున్నాడు చేతులు. వెంటనే ఏం చేస్తే నా కోపం తగ్గుతుందిరా అనంటే పక్కవాడు సలహా ఇచ్చాడు. ఏమని, సార్ మొర్దెకైని లేపేద్దాం సార్. మొర్దెకై ఒక్కనే కాదురా, మొర్దెకై బంధువులు ఎంతమంది ఉంటే వాళ్ళందరినీ లేపేద్దాం అని హామాను ఇంకో మెట్టుకు పైకి ఎక్కాడు. ఎక్కితే, సార్ రాజు పిలుస్తున్నాడు మిమ్మల్ని అనని హామానుతో అంటే, వస్తున్నా, వెళ్ళేటప్పుడు ఈ విషయం డిస్కస్ చేద్దాం అని చెప్పి రాజుతో పని చూసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు జరిగిన సంగతి మనం చదువుతున్నాం 5వ అధ్యాయంలో. ఇంటికి వెళ్ళిపోయాడు, తన స్నేహితులు పిలిపించాడు, పెద్ద పార్టీ పెట్టాడు. ఏంటి ఆ పార్టీకి కారణం? హామానును 127 ఆస్థానాలకు గొప్ప నాయకుని చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు హామాను ఉద్యోగం పెరిగింది. అప్పుడు చిన్న గవర్నమెంట్ ఉద్యోగి, ఇప్పుడు 127 స్థానాలకు పెద్ద నాయకుడు. 127 స్థానాలు రాజు తర్వాత హామాను చెప్పినట్టుగా వినాల్సిందే. పొర్రపాటున తేడా చేస్తే రాజు ఆర్డర్ ఇది అని చెప్పి హామానే సొంతంగా సంతకం పెట్టినా ఆ ఆస్థానం మొత్తం నాశనం అయిపోతుంది. అంత పవర్ఫుల్ అధికారాన్ని రాజు ఇచ్చేశాడు. ఇంటికి వెళ్ళిపోయి చెప్తున్నాడు 11వ వచనం 5వ అధ్యాయంలో, తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తనకుండుట గూర్చియు రాజు తన్ను ఘనపరిచినటువంటి సంగతిని గూర్చియు తన వాళ్ళకందరికీ చెప్పాడు. పార్టీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పార్టీలో భార్యను పిలిపించి, మన పద్ధతి మారిపోయింది, ఇప్పటి నుంచి మొత్తం మార్చు, ఇప్పటిదాకా రాగి చీరలు కట్టావు, ఇప్పటి నుంచి బంగారు చీరలు కడుతావు, నువ్వు రెడీ అవ్వు. చెప్తా ఉంటే నిజమా నిజమా అంటూ భార్య సంతోషముతో తబ్బిబ్బిప్పిపోయి అంటుంటే, అప్పుడు కింది భాగంలో, కానీ నా మనస్సులో కలుక్కుమనే ఒక బాధ ఉంది అని అన్నాడు. ఏంటా బాధ? మొర్దెకై అనేవాడు నాకు నమస్కారం చేయలా, అదే నా బాధ అని చెబితే, ఇప్పుడు రండి 13వ వచనం. కూర్చుండుటయుడు నేను చూచినంత కాలం ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమి? మొర్దెకై నన్ను అవమానించాడు, నాకు సంతోషం లేదు. 127 ఆస్థానాలకు నేను రాజునైనా
కానీ నాకు సంతోషం లేదు. ఎందుకయ్యా అని భార్య భుజం మీద చేసి ఎలా నిమిరింది. అరే చిరాకు వస్తుంది, ఊరుకుండు అని అన్నాడు. ఏమైంది అనంటే, మొర్దెకై నన్ను అవమానిస్తున్నాడు, మొర్దెకై నన్ను అవమానిస్తున్నాడు. అతని అవమానం ముందు నా పదవి నాకు సంతోషం ఇవ్వడంలా. రాజు ఎంత ఘనపరచనేమి అనేసరికి ఇప్పుడు 14 వచ్చిన ఇప్పుడు చదవండి. అతని భార్య ఆయన జెరషును అతని స్నేహితులందరూ 10 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము. తర్వాత ఏముంది? సెమికోలన్ ఉంటుంది. ఉరికొయ్య చేయించుము సెమికోలన్. ఆ తర్వాత దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. ఆ తర్వాత ఏముంటుంది? సెమికోలన్ ఉంటుంది. తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోవుదువని అతనితో చెప్పిరి. ఈ 2 సెమికోలన్లు ఉన్నాయేంటి అనంటే, నేను ఆలోచించాను. ఒకవైపు భార్య సలహా ఇస్తుంది, మరొక వైపు స్నేహితులు సలహా ఇస్తున్నారు. ఊరుకో జెరషు, నా బాధ నీకేం తెలుసు, నీ బాధ పోగొట్టే సూత్రం చెప్తున్నా, ఓ దారి చూపిద్దునా అనంటే చెప్పు అనంటే, 50 అడుగులు ఉన్నటువంటి ఒక ఉరికొయ్యను తయారు చేయి. ఆ తయారు చేసినటువంటి ఉరికొయ్య మీద మొర్దెకై నీకు బాధ కలగజేశాడు కదా, ఆ మొర్దెకైని నువ్వు చంపించు. ఆ తర్వాత ఏం జరిగింది? మీరు కిందికి వెళ్ళిపోతే 7వ అధ్యాయం 10వ వచనం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. హల్లెలూయా. మొర్దెకైని చంపాలని సలహా ఇచ్చినటువంటి జెరషు, నీ భాషలో నా భాషలో చెప్పాలి అనంటే, విధవరాలయ్యింది, భర్తను పోగొట్టుకుంది. ఏ సలహా అయితే భర్తకిచ్చిందో అదే సలహా రివర్స్ అయ్యి ఎవరికి తగిలింది? తన భర్తకే తగిలింది. ప్రియులారా, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు, ముందుకు నువ్వు జ్ఞానివి కావాలి అనంటే నువ్వు ఎవరి ఉపదేశం వినాలి? 21వ అధ్యాయం 30వ వచనంలో చెప్తున్నాడు, యెహోవాకు విరోధమైన జ్ఞానం వినకూడదు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఉపదేశం వినకూడదు. నువ్వు జ్ఞానివి కావాలంటే దేవునికి అనుకూలమైన బోధ నువ్వు వినాలి. 2వ తిమోతికి రాసిన పత్రికలో అక్కడ ఆ మాట అంటున్నాడు, హితబోధను నువ్వు బోధించు. తిమోతి సంఘానికి నువ్వు హితబోధ బోధించాలి. హితము అనంటే మేలు కోరే బోధ, మేలు చేసే బోధ నువ్వు చేయాలి తిమోతి. సౌండ్ డాక్ట్రిన్ నువ్వు బోధించాలి. సత్యానుసారమైన బోధ వాళ్ళు వినాలి, నువ్వు బోధించాలి. ఈ రోజుల్లో క్రైస్తవులు చాలామంది ఉన్నప్పటికీ ఎందుకు దేవుణ్ణి ఘనపరిచే సంఘటనలు ప్రపంచంలో జరగడం లేదు? 17వ శతాబ్దములో 18వ శతాబ్దం ప్రారంభములో అంత గొప్ప గొప్ప అద్భుతాలు జరిగినప్పుడు ఇప్పుడెందుకు జరుగుతలేవు అనేది నాకున్నటువంటి పెద్ద ప్రశ్న. కారణం ఏంటంటే, గొప్ప జ్ఞానాన్ని దేవుని యొద్ద వాళ్ళు వెతికారు. మిషనరీలు, భక్తులు, సంఘాలు దేవుని జ్ఞానాన్ని వెతికారు, దేవుని సన్నిధిని వెతికారు, దేవుని ఉపదేశాన్ని వెతికారు. అందుకే చచ్చిన వాళ్ళను వాళ్ళు లేపారు. ఎండిపోయిన ఎడారుల్లో దేవుని యొక్క జీవ జలపు ఊటలను పారజేశారు వాళ్ళు. మరి మనం, ఈ తరం ఏమైంది అనంటే, we are listening the teaching of God with the knowledge of the world. లోక సంబంధమైనటువంటి జ్ఞానముతో పాటు దేవుని జ్ఞానాన్ని మిక్స్ చేసుకొని భక్తి చేస్తున్నాం. నువ్వు చేసే భక్తిలో దేవుని వాక్యం మాత్రమే ఉన్నదా, లేదంటే నీ సొంత తెలివితేటలు, లోకము యొక్క బోధలు, లోకములో ఉండే తప్పుడు బోధకుల యొక్క సారాంశం నీ భక్తిలో కలిసిపోయాయా? ఆలోచిస్తున్నావా? నీ మనసుకు అర్థమవుతుందా ఈ వాక్యము, ఈ స్టేట్మెంట్ నీకు అర్థమవుతుందా?
నువ్వు చేస్తున్నటువంటి భక్తిలో నిన్ను వాక్య జ్ఞానము నడిపిస్తుందా? నువ్వు చేస్తున్న భక్తిలో అన్నీ మిక్స్ అయిపోయాయా? హామాను తన జీవితంలో తాను ఎవరికో చేయాలనుకున్న నాశనాన్ని తనకే తిరిగి రావడానికి కారణం ఏంటో తెలుసా? లోక సంబంధమైనటువంటి అనవసరమైన సలహాలను తాను తీసుకోవటం. ఇతను 127 ఆస్థానాలకు నాయకుడు. ఇప్పుడు ఏం చేసి ఉండాల్సిందేనా? 127 ఆస్థానాలకు నాయకుడు గనక ఒక జ్ఞానిని పిలిపించుకొని హామాను తన మనసులో ఉన్న బాధ ఆ జ్ఞానికి చెప్పిండాల్సింది. అయ్యా, మొర్దుకై నన్ను అవమానించాడు, నాకు చాలా బాధగా ఉంది, గిల్టీగా ఉంది, నాకు రాత్రి నిద్రస్తలేదు అని అంటే ఆ జ్ఞాని సమయోచితమైన ఉపదేశము చేసుండేవాడేమో. తన భార్యతో పాటు తన పిల్లలు నాశనమై ఉండేవాళ్ళు కాదేమో. కానీ ఈరోజు నీతి బోధకు, సత్య జ్ఞానానికి మనస్సు, చెవులు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువట. చదువుతారా అది? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. ఎందుకనగా 2వ వచనం అనేది చదువునాను. ఎందుకనగా జనుగులు హితబోధను సహింపక, అబ్బా ఏం చెవులండి ఇక్కడ అంటున్నాడు. ఎందుకనగా జనులు ఆరోగ్యకరమైన సత్య సంబంధమైన బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. ఇప్పుడు సేవ ఎవరిది? ఏం సేవ ఇది? దేవుని సేవ. ఇప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వాలా? దేవుడు రియాక్ట్ అవ్వాలా. మనకెందుకు అంత బాధ? ప్రజలకు ఏం కావాలి? అందరికీ దీవెనలు కావాలి, అందరికీ ఆరోగ్యం కావాలి, అందరికీ డబ్బే కావాలి. ఇంకేమొద్దు. దేవుడొద్దు, దేవుని వాక్యమొద్దు, దేవుని వరాలొద్దు, పరలోకమొద్దు, నిత్య జీవమొద్దు, నిత్య జీవమునకు సంబంధించినటువంటి దేవుని పని అసలొద్దు. మన జీవితంలో ఎక్కడుంటున్నాం మనం? ఇది మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియులారా, మన జీవితంలో మనము ఆరోగ్యకరమైన బోధను వినడానికి ఇష్టపడాలి. మనము దురద చెవులు కలిగిన వాళ్ళమా? హితబోధ నేర్చుకునే భక్తులమా? జ్ఞానోపదేశమును వినడానికి ఇష్టపడే పిల్లలమా? లేదు అనంటే టైం పాస్డ్ క్రిస్టియనా? దేవుని కోసం, దేవుని పనిని చేయడం కోసం నడుముగట్టుకున్న పిల్లలమా? లేదు అనంటే దేవుని వాక్యముతో పాటు లోక సంబంధమైనటువంటి పద్ధతులను, జ్ఞానాలను నూరిపోసుకొని దేవునికి వ్యతిరేకంగా బ్రతకడానికి ఇష్టపడే పిల్లలమా? ఆలోచన చేయాలి. మన జీవితంలో పాపమును మానుకోవడానికి మనం ఇష్టపడాలి, దేవునికి లోబడడానికి మనం ఇష్టపడాలి. పాపం అంటే నీకు ప్రేమ, పాపం అంటే నీకు ప్రీతి, పాపం అంటే నీకు బాగా ఇష్టం పెరిగిపోయింది. అందుకే వాక్యం చెప్పేటప్పుడు నిద్ర వస్తుంది, అందుకే వాక్యం చెప్పేటప్పుడు దిక్కు చూడాలనిపిస్తుంది, ప్రార్థనలు చేసుకునేటప్పుడు లేటుగా పోదామనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ముందుకు నీవు జ్ఞానివి కావడానికి ఇష్టము లేదు కనుక. మరి ఏమి కోరిక? ఆల్రెడీ మనసులో మొర్దుకైను చంపాలని హామానుకు కోరిక ఉన్నట్టుగా, హత్య చేయాలని పాపము మనసులో ఉన్నట్టుగా మన హృదయంలో కూడా పాపం ఉంది. కాబట్టే దేవుని సంగతుల పట్ల మనము ఆసక్తి చూపకపోగా మన జీవితంలో ఇతరులకు ముళ్ళైకొచ్చి అంటున్నాం. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చూడండి, జెరెషు అనే ఈమె పేరుకు అర్థం ఏంటంటే బంగారం అని అర్థం. భర్తను పాడు కావడానికి సలహా ఇచ్చింది ఈవిడ. అమలు, మీ పేరేం పేరు? మీ పేరుకు తగినట్టుగా మీ భర్తలకు సలహాలు ఇవ్వాలి, కానీ మీ భర్తలు ఏమన్నా చేయని అని చెప్పి నోరు తెరవకుండా ఉండొద్దు. మన సలహాలు ఎలా ఉండాలో తెలుసా? ఇతరులు దేవుని హత్తుకునేటట్టుగా ఉండాలి, ఇతరులు దేవుని ఘనపరిచేటట్టుగా ఉండాలి, ఇతరులు వాళ్ళ జీవితములలో దేవుని యొక్క మేలులు పొందేటట్టుగా ఉండాలి. మన బోధ అయినా, మన మాట అయినా, మన నడవడికైనా, మన నిర్ణయాలైనా, మన సలహాలైనా మనం ముందుకు జ్ఞానులం కావాలని, కానీ అజ్ఞానులం కాకూడదు. ఎందుకని? నువ్వు వింటుంది యెహోవా ఉపదేశం. నీ ద్వారా ప్రపంచం వెలిగించబడడానికి దేవుడు నిన్ను లోకములో నుంచి తీసుకొచ్చాడు, లోకములో నుంచి చర్చిలోకి తీసుకొచ్చాడు.
చర్చిలో నుంచి పరలోకానికి తీసుకెళ్తున్నాడు. మరి జ్ఞానము వెలుగు చూపించాల్సిన నువ్వే లోక జ్ఞానముతో కలిసిపోయి యెహోవా జ్ఞానానికి వ్యతిరేకమైన సంచులన్నీ నువ్వు తగిలించుకొని బరువేసుకొని భక్తి చేయకపోతే నీ భర్తలను నీ పిల్లలను నరకము నుంచి ఎలా విడిపిస్తావు? జెరెషు పేరు బంగారం, కానీ ఆమె మాటలు బంగారం లాంటివి కాదు. అన్ని డూప్లికేట్ మాటలే. తన భర్తను తానే నాశనం చేసింది. ఈ భాగం అంతా ధ్యానం చేస్తే 3 విషయాలు మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. హామాను ఆశీర్వదించబడ్డాడు, మొర్దుకై ఆశీర్వదించబడ్డాడు. మొర్దుకై హామానుకు మొక్కక హామాను మొర్దుకైను చంపాలని చూశాడు. అయితే మొర్దుకై మరణము నుంచి తప్పించబడ్డాడు. కానీ హామాను ఏ మొర్దుకైనైతే చంపాలని చూశాడో అదే మరణానికి అప్పగించబడ్డాడు. వీళ్ళిద్దరి జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సినవి 3 ఉన్నాయి. ఈ 3ంటిని మనం అర్థం చేసుకుంటే రాబోతున్న దినాలలో మనం జ్ఞానులముగా బ్రతుకుతాం. ఈ 3 విషయాలు సింపుల్గా చెప్పేస్తాను. నంబర్ 1, హామాను దీవించబడ్డాడు, మొర్దుకై భవిష్యత్తులో దీవించబడ్డాడు. ఇద్దరు దీవించబడ్డారు. అయితే మొర్దుకై కంటే ముందు హామానుకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, డబ్బు వచ్చింది, పరపతి పెరిగింది, ఆరోగ్యం ఉంది, చాలామంది విస్తారమైన పిల్లలు ఉన్నారు, అందమైన కుటుంబం, మంచి మంచి స్నేహితులు. ఈ జీవితాన్ని చూసినప్పుడు ఇది ఆశీర్వదించబడిన వ్యక్తేనా కాదా? చెప్పాలి 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 ఆశీర్వదించబడిన వ్యక్తేనా కాదా? ఆశీర్వదించబడినట్లే. ఫ్రెండ్స్ ఉన్నారు, డబ్బుంది, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, అన్నిటికీ మించి పరపతి పెరిగిపోయింది, అధికారం వచ్చింది, మంచి సలహాలు ఇచ్చే భార్య కూడా ఉంది. ఇక దీవించబడినట్టే కాదా? దీవించబడినట్లే. మొర్దుకై ఫస్ట్లో బానిసగా ఉన్నాడు. హామాను కోపం అతని మీద రగులుకుంది. కానీ తర్వాత ఆలోచన చేస్తే దేవుడు అతన్ని చావు నుంచి విడిపించాడు, దేవుడు అతన్ని నాశనము నుంచి తప్పించాడు. అంతేకాదు ఆ రాజ్యములో గొప్ప గవర్నమెంట్ ఉద్యోగం కూడా పొందాడు, పరపతి పెరిగింది, తన యూదులకు విమోచన తీసుకొచ్చుకున్నాడు. మొర్దుకై కూడా ఆశీర్వదించబడ్డాడు. అయితే వీళ్ళిద్దరి జీవితాల్లో 3 విషయాలు ప్రాబ్లమాటిక్గా తలకిందులైపోయినాయి ఉన్నట్టుగా ఉండి. ఏంటి అనంటే, నంబర్ 1, గాడ్స్ ప్లాన్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. మొదటిది, చాలా గొప్ప శ్రేష్టమైన దేవుని యొక్క ప్రణాళిక. హామాను దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు, మొర్దుకై దాన్ని అర్థం చేసుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక చాలా శక్తివంతమైన ప్రణాళిక. మొర్దుకై దాన్ని అర్థం చేసుకున్నాడు, హామాను దాన్ని అర్థం చేసుకోలే. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు మనం ఆలోచన చేసి హామానులాగా నమ్ముదామా, మొర్దుకైలాగా నమ్ముదామా? మన జీవితంలో భక్తిలో మనం జ్ఞానవంతులం కావాలి, ముందుకు దేవునిలో పెరగాలి, దేవునిలో ఆనందించాలి, పరలోకమునకు సంబంధించినటువంటి దీవెనలు స్వతంత్రించుకోవాలి. మనం జ్ఞానపరమైనటువంటి భక్తి చేయాలి అని అంటే మనం నమ్మాలి. ఏంటో తెలుసా? నా జీవితంలో దేవుని ప్రణాళిక ఉన్నది, అది శక్తివంతమైనది. ఆ శక్తి ముందు ఏది పని చేయదు, ఇది మనం నమ్మాలి. ఇది మొర్దుకై బాగా నమ్మాడు. రండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు ఎస్తేరు మరి యొక్క దిక్కు నుంచి దేవుని యొక్క సహాయం వస్తుంది. యూదులకు విమోచన కలగ చేయాలని దేవుని సంకల్పం. దాని ముందర ఎస్తేరు రాజు దగ్గరికి పోతే రాజు నన్ను చంపేస్తాడని భయపడుతున్నావేమో, నిదానంగా సహాయం చేద్దామనుకుంటున్నావేమో, ఇంకొంచెం ఆలస్యం చేద్దామనుకుంటున్నావేమో, భయపడుతున్నావేమో, తెగించలేకపోతున్నావేమో, నాకెందుకు అనుకుంటున్నావేమో, రానినయ్యాను ఇంకా నాకెందుకు, నా బ్రతుకు నేను చూసుకుందాం అని అనుకుంటున్నావేమో. ఎస్తేరు దేవుని ప్రణాళిక ఎంత శక్తివంతమైందో నువ్వు మర్చిపోవచ్చేమో, కానీ నేను మర్చిపోను. నువ్వు సహాయం చేయడానికి రానివయ్యావు, నువ్వు నడిపించడానికి రానివయ్యావు,
మాకు పక్షాన యుద్ధము చేసి రాజుతో మాట్లాడి మమ్మల్ని గెలిపించడానికి నువ్వు రానివయ్యావు. నువ్వు దేవునికి లోబడకపోతే దేవుని ప్రణాళిక ఎంత శక్తివంతమైనదో మాకు తెలుసు. నువ్వు సహాయం చేయకపోతే ఇంకో దిక్కు నుంచి సహాయం వస్తుంది. నువ్వు రక్షించబడ్డావు, చర్చిలోకి వచ్చావు, నరకము నుంచి విడిపించబడ్డావు, పరలోకానికి అర్హురాలుగా చేయబడ్డావు. నా మట్టుకు నేను ఆటో నడుపుకుంటా, నా మట్టుకు నేను గౌండ పని చేసుకుంటా, నా మట్టుకు నేను సెంటరింగ్ పని చేసుకుంటా, నా మట్టుకు నేను ఇటుకలు మోసేసుకొని సంపాదించుకొని నేను నా పిల్లలు బాగుంటామనంటే రక్షించబడాల్సిన పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం దేవుడు వేరే వాళ్ళని పంపించుకుంటారు. కానీ నీ సంగతి ఏంటి? నువ్వు చేయాల్సిన పని అది. నువ్వు చేస్తావని నమ్మి నిన్ను చర్చిలోకి తీసుకొచ్చుకున్నా. నువ్వు ఇవ్వకపోతే ఇంకో సైడ్ నుంచి వస్తుంది అది. నువ్వు సువార్తకు రాకపోతే నీ ప్లేస్లో ఇంకొకరు వస్తారు. కానీ గుర్తుపెట్టుకో, నీ పట్ల దేవుని ప్రణాళిక ఉన్నది, అది శక్తివంతమైనది. నువ్వు లోబడకపోతే దేవుడు నిన్ను ఎలా లోబరుచుకోవాలో అలా లోబరుచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని ప్రణాళిక శక్తివంతమైనదని మొర్దుకై నమ్మాడు. దేవుని ప్రణాళికను సరిగా అర్థం చేసుకోలేదు ఎస్తేరు, జంకింది. దేవుని ప్రణాళికను హామాను అస్సలు ఆలోచన చేయలా. దాని ప్రతిఫలం దేవుని ఆలోచనను ఆలోచించని హామాను నాశనమైపోయాడు. దేవుని ప్రణాళికను చివరిగా నిదానంగా అర్థం చేసుకున్న ఎస్తేరు దేవుని చేత దీవించబడింది. దేవుని ప్రణాళిక శక్తివంతమైనదని నమ్మి లోబడి సమర్పించుకొని బ్రతికిన మొర్దుకై రాజయ్యాడు. నువ్వు జ్ఞానివైన భక్తి చేస్తాను అనంటే, ముందుకు నేను జ్ఞానిరాలుగా బ్రతుకుతాను అనంటే, దేవుని ప్రణాళిక నా ఎడల ఉన్నది అని నువ్వు నమ్మాలి. అది శక్తివంతమైనదని దానికోసం నువ్వు నిలబడగలగాలి. అప్పుడు మొర్దుకైని దేవుడు హెచ్చించినట్లుగా, హామాను భార్య సలహాయిలి నాశనం అయిపోయినట్లుగా నీ జీవితంలో రెండిటిని చూసుకొని ఆశీర్వదించబడతా. మొర్దుకైలాగా నేను దీవించబడాలి తప్ప హామానులాగా ఉండొద్దు. గాడ్స్ ప్లాన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మనము సమూయేలు గ్రంథములు మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తే, దేవుడు సౌలుకు గొలియాతుకు యుద్ధం పెట్టాడు. ఆ యుద్ధములోకి ఎవరిని తీసుకొచ్చాడు? ఏలా లోయలోకి దావీదుని తీసుకొచ్చాడు. గొలియాతు కళ్ళెదుట కనపడుతున్నాడు, సౌలు గడగడ వణికిపోతున్నాడు. ఇప్పుడు దావీదు దగ్గరకు వచ్చి చూసి, సౌలు ఏంటంకులు అంత భయపడుతున్నావు, నువ్వు వేస్తున్నట్టున్నావు, నువ్వు మన దేవుడు ఎంత గొప్పడో తెలుసా, నువ్వు అను గొలియాతు యొక్క తల తెగ నరుక్కొస్తా అనంటే, ఒరే నువ్వు బచ్చగాడివి రా. నేను బచ్చోడ్నే, కానీ నా దేవుని ప్లాన్ నాకు తెలుసు. నా దేవుని ప్లాన్ నాకు తెలుసు. నీకు తెలుసా, నీ జీవితంలో దేవుని ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక శక్తివంతమైనది. ఎవరిని పడితే వాళ్ళలో నువ్వు 8th క్లాస్కి 9th క్లాస్కి లవ్ చేసుకొని తిరుగుతానంటే తూచ్, ఇంటర్మీడియట్లో నువ్వు చాటింగ్ చేస్తానంటే కుదరదు. దేవుడికి ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక శక్తివంతమైనది. నువ్వు లోబడకపోతే దేవుడు నిన్ను వంచి తీసుకొచ్చుకుంటాడు. అదే దావీదు ఒకసారి పారిపోయాడు, బెత్షెబాను ముట్టుకొని దేవుడికి దూరంగా పారిపోతే దేవుడు వచ్చి, దావీదు వదిలేది లేదమ్మా నిన్ను, అయితే పాపం చేసావు, పారిపోవాలని చూసావు, సుఖాన్ని చూసుకున్నావు, నేను ప్రామిస్ చేశా నీ పట్ల ప్రణాళిక నాకుంది, ఆ ప్రణాళిక మార్చుకునే పరిస్థితి లేదు. అట్లని పాపం చేసావని వదిలేది లేదు. పాపం చేసావు కాబట్టి బెత్తం వాడతా, నేను ప్రణాళిక నేర్చుకున్నాను, వేసుకున్నాను కాబట్టి నీ సింహాసనాన్ని స్థిరపరుస్తా. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అబ్బాయిలు, అన్నలు, అక్కలు వినాలి. మన జీవితంలో మన పట్ల దేవుడి ప్రణాళిక ఉంది కాబట్టే పాపములో నుంచి, లోకములో నుంచి సంఘములోకి వచ్చాం. దేవుని ప్రణాళిక ఉంది కాబట్టే దేవుడు మనల్ని ఆశీర్వదించి మన చేతికి బైబిల్ ఇచ్చాడు. దేవుడి ప్రణాళిక ఉంది కాబట్టి మన జీవితంలో సేవకుల్ని, కాపర్లను మనకిచ్చాడు. దేవుడి ప్రణాళిక ఉంది కాబట్టి నీకు గవర్నమెంట్ ఉద్యోగాలను ఇస్తున్నాను, పని నేర్పిస్తున్నాను, రాజకీయ పలుకుబడిని ఇస్తున్నాను. నా ప్లాన్లో భాగం అవన్నీ. వాటిని చూసుకొని మీరు జబ్బలు జరుచుకొని నాకు దూరం జరుగుతా, పాపం చేస్తా, సుఖపడతా అంటే బెత్తం వాడతా. దేవుడు చెబుతున్నటువంటి మాట, గాడ్స్ ప్లాన్ ఈజ్ మోస్ట్ వెరీ వెరీ పవర్ఫుల్
ఇన్ ద మొర్దుకై లైఫ్. మొర్దుకై జీవితంలో దేవుని ప్రణాళిక అంత గొప్పగా ఉంది కనుక మొర్దుకై భవిష్యత్తులో జ్ఞానవంతుడైన భక్తిపరుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. నచ్చిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ మనసుకెక్కాలి, నా పట్ల దేవుని ప్రణాళిక ఉంది, దేవుని ప్రణాళిక నా పట్ల ఉన్నది, దేవుని ప్రణాళిక నా పట్ల ఉన్నదని చెప్పి నువ్వు దేవుని వైపు, దేవుని ప్లాన్ వైపు మనస్సు కేంద్రీకరించి నువ్వు బ్రతకగలిగితే ముందుకు జ్ఞానవంతుడైన భక్తిపరురాలు అవుతావు, భక్తిపరుడు అవుతావు. దేవుని ఉపదేశం నీకు వస్తుంది. ఎలా దేవుని ప్రణాళికలోకి వెళ్ళాలో దేవుడు నేర్పిస్తాడు. నువ్వు అప్పుల్లో ఉండొచ్చు, దరిద్రతలో ఉండొచ్చు, నీకు జ్ఞానం లేకపోవచ్చు. గాడ్స్ ప్లాన్ లీడ్స్ టు యూ. రిమెంబర్ దట్. ఇప్పుడు నుంచి నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నన్ను నీ ప్రణాళికలోకి తీసుకున్నావు, నీకు స్తోత్రం. నీ ప్రణాళికలో నన్ను నిలబెడతావు, నీకు స్తోత్రం. నీ ప్రణాళికలో నన్ను సంపూర్ణుడిగా చేస్తావు, నీకు స్తోత్రం అని చెప్పి ప్రభు యొక్క ప్లాన్ను నేను నమ్ముతున్నానన్నట్టుగా స్తోత్రం చేయడం నీ ప్రార్థనలో అలవాటు చేసుకోవాలి. రెండవది, గాడ్స్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని యొక్క సమయం చాలా ప్రాముఖ్యం. ఇది ఎస్తేరుకు అర్థమైంది, మొర్దుకకు అర్థమైంది, హామానుకు అర్థం కాల. హామాన్ ఏం చేశాడో తెలుసా? నా టైం రా ఇది అని అనుకున్నాడు. మనం చూస్తాం 5వ అధ్యాయం 11వ వచనంలో, రాజు తన్ను ఘనపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీద సేవకుల మీద నన్ను ఎలాగూ పెద్దగా చేశానో, రే నా టైం వచ్చింది మొర్దెకాయ్, నిన్ను లేపేస్తా అని. ఆ టైం ఎవరి టైం? హామాను టైం కాదు, ఆ టైం మొర్దుక టైం. నీకంటూ దేవుడు ఒక రోజు డిసైడ్ చేసి పెడతాడు, ఆ రోజు నిన్ను హెచ్చిస్తాడు. దీని ఇలా మాట్లాడుకుందాం. ఈరోజు నీకు బాగా కడుపు నొస్తుంది. ఈరోజు పొద్దున్నే 6 గంటలకే మీ ఇంటికి అప్పులు ఇచ్చిన వాడు ఇంటికి వచ్చి ఒరే ఇస్తావా లేదా అని అవమానించాడు, వీధిలో నిన్ను దుఃఖపెట్టాడు, దాన్ని ఏమంటారు, మానం తీశాడు అనుకుందాం. ఇప్పుడు చర్చికి వచ్చావు, చర్చికి వచ్చిన తర్వాత ఆరోగ్యం బాలేక నువ్వు బాధపడుతున్నావు, అప్పులోడు తిట్టాడని మొహం చిన్నగా చేసుకొని బాధపడుతూ వాక్యం వింటున్నావు. అంత అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత నీ పక్కనున్నామే, పోయిక ఆ ఫొరక తీసుకో, కొంచెం అది కసిగొట్టు అని అంది. నాకు బాగలేక నేను బాధపడుతుంటే మధ్యలో నీదేందే, నువ్వు కొట్టు. ఏమో ఆ టైం నీదేమో. అప్పులోడు వచ్చి తిట్టి నేను బాధపడుతుంటే ఆ సౌండ్ సిస్టమ్ కట్టమంటావేంటి, ఆ వైర్లు మడత పెట్టమంటావేంటి? ఏమో ఆ టైం నీదేనేమో. నువ్వు ఆ వైర్లు మడత పెట్టి పక్కకు పెడితే, ఆ పొరకు తీసుకొని నువ్వు కసి అలా పక్కకు కొడితే హమాంతంగా నీ టైం దేవుడు బ్లెస్ చేస్తాడేమో. దేవుని యొక్క పరిస్థితులలో, పరిచర్యలో నువ్వు గుప్పిలి విప్పే రోజు, ఒక రోజు వచ్చినప్పుడు నువ్వు చేయగలిగితే ఏమో ఆ రోజు నీ టైం ఏమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడతాడేమో. ఈరోజే నీకు నీ బంధువులు, నీ అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు పెట్టుకుంటారేమో. ఈరోజు నీ టైం అయితే అటు వెళ్లకుండా ఇటు రాగలిగితే గాడ్స్ టైం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని టైం ఎప్పుడు ఎలా రెడీగా నిన్ను దీవించడానికి సిద్ధపడుతుందో నువ్వు దాన్ని కాసుకొని దేవుని సమయంలో పనిచేయడానికి ఇష్టపడితే, దేవుని సమయంలో నువ్వు నిలబడడానికి ఇష్టపడితే, మొర్దుకై చావు నుంచి విడిపించబడి జ్ఞానవంతుడిగా, భక్తిపరుడిగా చరిత్రలో నిలబడ్డాడు. హామాను తనకున్న లోక సమయాన్ని చూసుకొని అది తన టైం అనుకొని దేవుని టైంని అర్థం చేసుకోకుండా నాశనం అయిపోయాడు. ఈ రెండిట్లో నువ్వు ఎలా ఉంటావు? ఆలోచన చేసుకుంటున్నావా? చాలామంది ఎస్పెషల్లీ పురుషులు చర్చికి రమ్మంటే రారు. చాలామంది అబ్బాయిలు, యవనస్తుల మీటింగ్కి రమ్మంటే రానే రారు. ఏమో నీ టైం ఎప్పుడు ఎలా దేవుడు డిసైడ్ చేసుకొని ఉన్నాడు. ఆ టైంలో నువ్వు దేవునికి అందుబాటులో ఉంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. చూడండి 6వ అధ్యాయం 1వ వచనం, ఎస్తేరు గ్రంథం. ఆ రాత్రి నిద్రకు పట్టకపోయినందుకు రాజ్యపు సమాచారపు గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇచ్చెను. రాజుకు నిద్ర పట్టలా. ఎప్పుడు? మొర్దుకైని చంపాలని ప్లాన్ చేసినప్పుడు. హామాను భార్య ఇద్దరు కూడా మొర్దుకైని చంపాలని ప్లాన్ చేసినప్పుడు రాజుకు నిద్ర పట్ల. ద టైమ్ ఈజ్ నాట్ ద కింగ్ ఆఫ్ టైమ్, ద టైమ్ ఈజ్ మొర్దుకై టైం.
రాజుకు నిద్ర పట్టకపోవడం ఎవరి టైము? మొర్దుకై టైం. మొర్దుకై టైం. గాడ్స్ టైం పవర్ఫుల్. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, దేవుని టైం నీ కోసం ఎదురు చూస్తుంది నిన్ను దీవించడానికి. దాటెళ్ళొద్దు. అమ్మలు, ఓ మాట చెప్పనా? శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ప్రతి నెల మొదటి శుక్రవారం రాత్రి ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. దెర్ ఈస్ ద గాడ్స్ టైమ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఆ రోజు నీ కోసం దేవుని సమయం ఎదురు చూస్తుందేమో. ఆ రోజు నువ్వు వచ్చి ఒక్క చిన్న కన్నీటి బొట్టు నువ్వు చిందించి, నా తప్పైంది ప్రభువా, నా వంశాన్ని దీవించని అదొక్కరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ దీవెన మొదలవుతుందేమో. అయ్యలు, మీరు పెద్ద భక్తిపరుల్లాగా, మీరు పెద్ద సంపాదించే ధనవంతుల్లాగా దేవుని సంఘములో ప్రార్థనలు జరిగితే అస్సలు రారు. ఏం ప్రాబ్లం నాకు తెలియదు. దేవుడి కంటే గొప్ప బలవంతులని మీరు అనుకుంటున్నారేమో నాకు తెలియదు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థనలు జరిగేటప్పుడు పురుషులు అస్సలు కనపడరు. ఏంటో నాకు తెలీదు. ఆ రోజు నీ టైం దేవుడు డిసైడ్ చేసి పెడితే నువ్వు మోకరించి ఒక్క మాట ప్రవ్వా అని అడిగితే నీ ప్లాన్ దేవుడు బ్లెస్ చేస్తాడేమో, నీ సమయం మొదలు పెడతాడేమో దేవుడు. చాలామందికి మన సంఘానికి ఇది తెలియక జ్ఞానం కావాల్సిన వాళ్ళం అజ్ఞానులం అవుతున్నాం. ఆలోచిస్తావా? నీ దీవెనలు దేవుడు చేత పట్టుకొని తిరుగుతున్నాడు నీ ఎంట. నిన్ను దీవించాలని దేవుడు తన మనసంతా ప్రేమను నింపుకొని నీ వైపు చూస్తున్నాడు. కానీ మనలో చాలామంది సంఘమును నిర్లక్ష్యం చేసి, దేవుని దీవెన స్థలాన్ని నిర్లక్ష్యం చేసి, మన భక్తిని నిర్లక్ష్యం చేసి, యేసు రక్తమును నిర్లక్ష్యం చేసి మనల్ని మనమే కష్టపెట్టుకుంటున్నాం, మనల్ని మనమే దుఃఖపెట్టుకుంటున్నాం, మనల్ని మనమే మన జీవితాన్ని ఈడ్చుకుంటున్నాం. దేవుడు నీకు సహాయం చేస్తానని ఎదురు చూస్తుంటే ముందుకు దేవుని ఉపదేశం విని జ్ఞాని అవుతావా మొర్దుకైలాగా? లేదు అనంటే భార్య మాట విని, చెప్పుడు మాటలు విని నాశనమైన హామానులాగా నశించిపోతావా? చాయిస్ నీదే. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.